హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు మనీ జంక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈవిలో మనం గ్రో యాప్ ఉంటుంది కదా, మనకు మ్యూచువల్ ఫండ్ సంబంధించి స్టాక్ మార్కెట్ సంబంధించి ఆ గ్రో యాప్ ద్వారా మనము ఇన్స్టాంట్ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దీని ద్వారా మనకి ఏంటంటే అప్ టు 12 lakhs వరకు అయితే మనకు పర్సనల్ లోన్ కింద ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి 3 to 60 months టెన్యూర్ ఉంటుంది. సో ఈరోజు ఈవిలో మనం ఈ గ్రో యాప్ ద్వారా ఇన్స్టాంట్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మీరు ఏంటంటే ఈ గ్రో యాప్ ద్వారా ఇన్స్టాంట్ లోన్కి అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇన్స్టాల్ పైన క్లిక్ చేసి యాప్ని అయితే ఓపెన్ చేయండి. మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అనే దానిపైన క్లిక్ చేయండి. ఓపెన్ చేస్తే మనకు యాప్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు యాప్ని ఓపెన్ చేయగానే నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది. గ్రో క్రెడిట్కి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అలో చేయాలన్నా డోంట్ అలోన్ అని అడుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫైనాన్స్ యువర్ డ్రీమ్స్ అనేసి ఇలా చూపిస్తుంది. ఫస్ట్ మనం సైన్ అప్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనం గూగుల్ ద్వారా సైన్ అప్ అవ్వచ్చు, లేదా ఈమెయిల్ ఐడి ద్వారా సైన్ అప్ అవ్వచ్చు, లేదా యాపిల్ ఫోన్ అయితే సైన్ అప్ విత్ యాపిల్ అని ఉంటుంది. సో ఇక్కడ మనం గూగుల్ సైన్ ఇన్ విత్ గూగుల్ అంటే మన ఆల్రెడీ మన అకౌంట్స్ ఉంటాయి కదా, మనకు ఈమెయిల్ ఐడీస్ ఆల్రెడీ ఫోన్లో ఉంటాయి కదా, దాని ద్వారా అనమాట. ఈ గ్రో క్రెడిట్ ఇదేంటంటే ఫస్ట్ గ్రో క్రెడిట్కి డైరెక్ట్ మీరు లోన్కి అప్లై చేసుకునేటప్పుడు మనకు లోన్ అప్రూవల్ రావాలంటే మనకు గ్రో యాప్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి స్టాక్ మార్కెట్ సంబంధించి ఆ యాప్లో మీకు ఉంటే ఈ లోన్ అప్రూవల్ అనేది ఈజీ అవుతుంది. ఫస్ట్ దాంట్లో మీరు గ్రో యాప్లో లాగిన్ అయ్యేసి మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తే అక్కడ మనకు ఇక్కడ ఈజీ అవుతుంది అనమాట. అక్కడ ఏదైతే మీరు ఈమెయిల్ ఐడి ఇచ్చింటారో లాగిన్ అవ్వడానికి గ్రో యాప్కి అదే ఈమెయిల్ ఐడితో ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మీకు లోన్ అది ఈజీగా అప్రూవల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇలా చూపిస్తుంది మనం ఫోన్లో ఏమేమి ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయో దేని ద్వారా మనం సైన్ ఇన్ అవ్వాలి అనేది ఇక్కడ చూపిస్తుంది. సో మీరు గ్రో యాప్కి ఏదైతే ఈమెయిల్ ఐడితో సైన్ ఇన్ అయినారో అదే ఈమెయిల్ ఐడితో ఇక్కడ సైన్ ఇన్ అయ్యండి. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు సైన్ ఇన్ అయిపోతుంది. నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ ఇలా చూపిస్తుంది రిజిస్టర్ డివైస్ అని అండ్ ఓటీపీ సెంట్ యువర్ రిజిస్టర్ మొబైల్. మనం ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చింటామో ఆ ఈమెయిల్ ఐడితో మన గ్రో యాప్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మనకు నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ ఇలా చూపిస్తుంది పర్సనల్ లోన్ అనేసి నో పేపర్ వర్క్, 0 foreclosure ఛార్జెస్. మనకి టోటల్ డిజిటల్గా ఉంటుంది. మీరు ఫోర్క్లోజర్ అంటే మీరు ముందే క్లోజ్ చేసేదనుకోండి, మీకు అమౌంట్ అడ్జస్ట్ అయ్యి వెంటనే అంటే మీరు ఎంచుకున్న టైం వరకు కాకుండా ముందే మీరు క్లోజ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. మనకి ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉండవని చెప్తున్నారు. ఇక్కడ అవైలబుల్ లిమిట్ ఇక్కడ పర్సన్ టు పర్సన్ మారుతుంటుంది. మీ యొక్క గ్రో యాప్ని యూజ్ చేసే విధానాన్ని బట్టి, మీ యొక్క క్రెడిట్ స్కోర్ని బట్టి, సిబిల్ స్కోర్ని బట్టి ఇక్కడ అమౌంట్ అనేది అప్ టు 12 lakhs వరకు అయితే మనకు లోన్ ఇవ్వడం jరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేను ఇచ్చిన డీటెయిల్స్ బేసేసుకొని 4,70,000 లోన్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు చెక్ యువర్ సిబిల్ స్కోర్ అని ఉంటుంది. మీ స్కోర్ని అయితే చెక్ చేసుకోవచ్చు ఈ ఆరో మార్క్ పైన క్లిక్ చేసి. సో మనకి ఇక్కడ గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఎంటర్ లోన్ అమౌంట్. మనకి ఇక్కడ 4,70,000 చూపించింది కదా, మీకు 4,70,000 కావాలా, లేదా 1 lakh కావాలా, 2 lakhs కావాలా, ఎంత కావాలి అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను 50,000 తీసుకొని ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 50,000 రూపీస్కి నేను లోన్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నాను. 50,000 ఎంటర్ చేస్తాను. ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి చూస్ ఈఎంఐ ప్లాన్. మనం అమౌంట్ ఎంత సెలెక్ట్ చేసుకున్నాం 50,000. ఇక్కడ 1.75% పర్ మంత్ అయితే వడ్డీ అయితే పడుతుంది. ఇక్కడ మనకు ప్లాన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు 9 నెలలు కడతారా, 6 నెలలు కడతారా, 3 నెలలు కడతారా అని ఉంటుంది. లేదా చూస్ ఈఎంఐని ఇక్కడ ప్లస్ మార్క్ పైన క్లిక్ చేస్తారు అనుకోండి, మీరు టైం అయితే మార్చుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన ఈ 3 ఆప్షన్సే కాకుండా మీరు ఇంకా ఎక్స్ట్రా ఆప్షన్స్ తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9 months ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, నెలకి 6,232 ఉంటుంది. ఒకవేళ 6 months అనుకోండి, నెలకి 9,112 రూపాయలు. ఒకవేళ 3 months అనుకోండి, నెలకి 17,763 రూపాయలు ఉంటుంది. సో ఇక్కడ వ్యూ డీటెయిల్స్ పైన క్లిక్ చేసాను. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఈఎంఐ అమౌంట్ ఎంత, తర్వాత యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ మనకు 20.99% పడింది. టోటల్ వడ్డీ ఎంత పడుతుంది, మనకు దీనిపైన మనకు ఎంత వడ్డీ పడుతుంది, తర్వాత ప్రాసెసింగ్ ఫీజు ఏమన్నా ఉంటుందా, ఉంటే ఎంత ఉంటుంది, 1,475 రూపాయలు. తర్వాత విత్డ్రావల్ డేట్, ఎప్పుడు విత్డ్రా చేసుకున్నారు, ఫస్ట్ ఈఎంఐ డేట్ ఎప్పుడు, లాస్ట్ ఈఎంఐ డేట్ ఎప్పుడు, లోన్ టెన్యూర్ మనం 9 months అనుకున్నాం కదా, 8 months 15 days అనమాట. సో ఇది బ్యాక్ క్లిక్ చేయండి. సో ఇలా మీకు ఏదైతే ప్లాన్ కావాలో ఆ ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి. ఆ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఫర్ ఆటోపే. ఇక్కడ ఏంటంటే మీరు అమౌంట్ ఎంత కావాలో సెలెక్ట్ చేసుకున్నారు, ఎన్ని నెలలు కట్టుతారో సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత ఆటోపే రీపేమెంట్ చేయాలి కదా మనం ఆటో పేమెంట్ చేయడానికి మనము బ్యాంక్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఏ బ్యాంక్ నుంచి మనకు అమౌంట్ కట్ అవ్వాలి అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ బ్యాంక్ ఫర్ ఆటోపే అని దీనిపైన క్లిక్ చేయండి.
సెలెక్ట్ ఆటో పే పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ బ్యాంక్స్ అయితే చూపిస్తాయి. మీరు గ్రో యాప్ ద్వారా మీరు లింక్ చేసుకుంటారు కదా ఏదైనా బ్యాంక్ అకౌంట్ని, ఆ బ్యాంక్ అకౌంట్ ఇక్కడ చూపిస్తుంది. లేదు మనకు అది వద్దు ఇంకొక బ్యాంక్ నుంచి మనం చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ న్యూ అకౌంట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీరు ఇంకొక కొత్త బ్యాంకును మీకు వేరే బ్యాంక్ అకౌంట్ ఏదైనా ఉంటే ఆ బ్యాంక్ ద్వారా పంపించాలనుకుంటే నెల ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ ఉన్నదే చేయాలనుకుంటే ఇక్కడ టిక్ మార్క్ క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది సెటప్ ఆటో పే అనేసి మనకు గ్రోకి సంబంధించి సెటప్ మ్యాండేట్ 2 lakhs వరకు అయితే మనకు ఇక్కడ ఆటో పేకి సంబంధించి మనకి ఇక్కడ ఫ్రీక్వెన్సీ డైలీ ఇన్స్టాల్మెంట్ మనకు బ్యాంక్ అకౌంట్ నెంబరు తర్వాత కస్టమర్ నేము ఐఎఫ్ఎస్సి కోడ్ ఈ డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది. ఇక్కడ మనకు వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. మనం డెబిట్ కార్డ్ ద్వారా చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు, ఆధార్ కార్డ్ ద్వారా చేయొచ్చు. సో ఈ డీటెయిల్స్ అన్ని ఒకసారి చూసుకొని వెరిఫికేషన్ మోడ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ చేసుకుందాము. ఆధార్ కార్డ్ ద్వారా ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేసి ఇక్కడ కింద సబ్మిట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది సెటప్ ఆటో పే అని మ్యాండేట్ డీటెయిల్స్ అని ఇలా చూపిస్తుంది. ఇక్కడ మనకు బ్యాంక్ తర్వాత మీ యొక్క నేము ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది. తర్వాత అకౌంట్ నెంబరు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది తర్వాత అమౌంట్ ఎంత ఫ్రీక్వెన్సీ ఇవి డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ ఒకసారి చూసుకొని ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ అథెంటికేషన్ అని ఇలా చూపిస్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ ఇక్కడ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. మీకు ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్కి వెళ్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఇలా చూపిస్తుంది మ్యాండేట్ యాక్సెప్టెడ్ అనేసి మీకు యూఆర్ఎం నెంబరు మెసేజ్ ఐడి ఇట్లా డిఫరెంట్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది యాక్సెప్టెడ్ అనేసి. సో ఇక్కడ రెఫరెన్స్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ ఇలా చూపిస్తుంది అనమాట. సో ఇవన్నీ ఒకసారి చూసుకొని లాస్ట్లో కింద మనకు నెక్స్ట్ ఉంటుంది. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది ఆటో పే సక్సెస్ఫుల్ అనేసి. సో మనం ఏంటంటే మ్యాండేట్ సంబంధించి అంటే మనం ఏ బ్యాంక్ అకౌంట్ ద్వారా అంత అమౌంట్ కట్టాలి అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాము. మ్యాండేట్ అనేది సక్సెస్ అయింది. ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇలా చూపిస్తుంది వెరిఫై ఆధార్. మనం ఇందాక చెప్పుకున్నాం కదా వెరిఫికేషన్ అనేది ఆధార్ కార్డు ద్వారా నెట్ బ్యాంకింగ్ ద్వారా డెబిట్ కార్డు ద్వారా అనేది మనం ఆధార్ కార్డు ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఆధార్ వెరిఫికేషన్ సంబంధించి ఇక్కడ మనకు వెరిఫై యూజింగ్ ఆధార్ ఓటీపీ అనే వస్తుంది. ఇక్కడ మనకు ఇక్కడ మన యొక్క ఆధార్ నెంబరు ఇక్కడ టిక్ బాక్స్ టిక్ చేయండి. ఇక్కడ టిక్ బాక్స్ టిక్ చేసి ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఆధార్ ద్వారా మనం వెరిఫై అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది వెరిఫై ఆధార్కి సంబంధించి డిజీ లాకర్ ద్వారా మనం అయితే వెరిఫై చేస్తాము. సైన్ అప్ అనేసి ఇక్కడ చూపిస్తుంది. మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనం ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ వెరిఫై ఆధార్ ఓటీపీ అనేసి ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది. ఆ నెంబర్కి ఒక ఓటీపీ వచ్చి ఉంటుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు ఆల్రెడీ లింక్ అయింటే ఈ డిజీ లాకర్ ద్వారా మీరు ఆల్రెడీ లింక్ అయింటే మీకు దానికి ఒక పాస్వర్డ్ సెట్ చేసుకుంటారు కదా, ఆ పాస్వర్డ్ని ఆ 6 digit పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఇక్కడ డన్ పైన క్లిక్ చేస్తే మనకు డిజీ లాకర్లోకి లాగిన్ అయిపోతాం. సో డిజీ లాకర్లోకి మనం లాగిన్ అవ్వగానే మనకి ఇలా చూపిస్తుంది ప్లీజ్ ప్రొవైడ్ యువర్ కన్సెంట్. ఏ డీటెయిల్స్ మనం ఇవ్వాలనుకుంటున్నాం ఇక్కడ మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత పాన్ కార్డ్ వెరిఫికేషన్ డీటెయిల్స్ ఇస్తాము. తర్వాత ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ ఏమేమి ఇన్ఫర్మేషన్ నేము డేట్ ఆఫ్ బర్త్ జెండర్ తర్వాత కన్సెంట్ వ్యాలిడిటీ ఎన్ని రోజులు పనిచేస్తుంది ఇక్కడ టుడే ప్లస్ 30 days అనమాట. సో ఇక్కడ ఏ పర్పస్ కేవైసీ కోసం అనేసి ఇలా డీటెయిల్స్ అయితే చూపిస్తాయి. ఇక్కడ మీరు అలో చేయండి. అలో పైన క్లిక్ చేస్తే లాస్ట్లో కింద అలో అని ఉంటుంది. అలో పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్కి వెళ్తుంది. సో ఆధార్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆథరైజేషన్ సక్సెస్ఫుల్ రీడయాక్టింగ్ ఇది ఆటోమేటిక్గా ప్రాసెస్ అయ్యి నెక్స్ట్కి వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ ఫైనల్గా ఒకసారి రివ్యూ అయితే చూపిస్తుంది లోన్ డీటెయిల్స్ అనేసి. మీరు ఎంత లోన్కి అప్లై చేసుకున్నారు, ప్రాసెసింగ్ ఫీజు ఎంత ఉంటుంది, ఎంత అమౌంట్ మీ చేతికి వస్తుంది, దీనికి వడ్డీ రేట్ ఎంత, యాన్యువల్ పర్సెంటేజ్ రేట్ ఎంత, మంత్లీ ఎంత ఈఎంఐ కట్టాలి, ఎన్ని నెలల డ్యూరేషను, ఎంత అమౌంట్ ఫస్ట్ ఈఎంఐ డేట్ ఎప్పుడు, ఏ బ్యాంక్ అకౌంట్ ద్వారా కట్టాలి, ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. మీరు ఈ డీటెయిల్స్ అన్నీ మీకు అంతా ఓకే అనుకుంటే ఇక్కడ ఈ టిక్ బాక్స్ క్లిక్ చేసి కంప్లీట్ విత్డ్రావల్ అని పైన క్లిక్ చేస్తే మనం ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చింటామో ఆ నెంబర్కి ఆ అకౌంట్కి అమౌంట్ అయితే పడుతుంది. సో ఇక్కడ ఫస్ట్ మీరు కంప్లీట్ విత్డ్రావల్ పైన క్లిక్ చేయగానే మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని ఒకసారి ఇక్కడ కంప్లీట్ విత్డ్రావల్ పైన క్లిక్ చేయండి. మీరు కంప్లీట్ విత్డ్రావల్ పైన క్లిక్ చేయగానే ఎంటర్ ఓటీపీ అని వస్తుంది. ఇక్కడ మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వచ్చి ఉంటుంది. ఆ వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి 6 digit ఓటీపీ ఉంటుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తే మనకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చామో అంటే మన ప్రాసెస్ ఇక్కడ లోన్ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది. మనం ఆల్రెడీ వెరిఫికేషన్ కూడా అయిపోయి ఉంటుంది. ఎందుకంటే మనం గ్రో యాప్లో ఆల్రెడీ లాగిన్ అయి ఉంటాం కాబట్టి. అంటే స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ సంబంధించి గ్రో క్రెడిట్ వేరు, గ్రో స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ ఆ యాప్ వేరు అనమాట. సో మనం ఆల్రెడీ మన డీటెయిల్స్ కేవైసీ పర్పస్ పైన డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చి మనం అక్కడ లాగిన్ అయి ఉంటాం కాబట్టి స్టాక్స్లో మ్యూచువల్ ఫండ్స్లో వాటిలో ఇన్వెస్ట్ చేస్తుంటాం కాబట్టి మన డీటెయిల్స్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంటాయి కదా. దాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఎక్కువ డీటెయిల్స్ ఏమి ఇక్కడ వీళ్ళు ఎక్కువ అడిగారు అనమాట. సో మనం ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చింటామో ఆ బ్యాంక్ అకౌంట్కి మనకు అమౌంట్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్కి వెళ్తుంది. సో నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది యువర్ మనీ ఈజ్ ఆన్ ద వే అని మనకి ఇలా ప్రాసెస్ అయ్యి చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా అంటే మీకు విత్ ఇన్ 1 hourలో లేదా
1 డేలో మీకు ఎంతైతే లోన్కి అప్లై చేసుకున్నారో ఆ అమౌంట్ అనేది మీకు మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్కి పడిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా ఈజీగా మీరు గ్రో యాప్ ద్వారా ఇన్స్టాంట్ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.